మా వద్దమ్మ పర్లేదు పాస్ అంటే నాన్న అంటున్నాడంటే పాస్ అయ్యగల వద్దురమ్మా అంటున్నాడు. లేదు డాడీ, నాకు ఇన్ని మార్కులు వస్తాయి, వాళ్ళు సరిగా నాకు ఇవ్వలేదు అని రాస్తే బెటర్మెంట్లో డబుల్ వచ్చినాయి అంట. హల్లెలూయా. ఏంటంటే ఆ పాపకు ధైర్యం, తాను చదువుకున్న చదువు మీద నమ్మకం. నీ ప్రార్థన మీద కూడా నీకు అంతే నమ్మకం ఉండాలి. నీ విశ్వాస పరిమాణంలో నీకు అంతే నమ్మకం ఉండాలి. ఆయన నీ ప్రార్థన, నా ప్రార్థన చెవియొగ్గే దేవుడు. దావీదు ప్రార్థన విన్నాడు, మన ప్రార్థన కూడా వింటాడు. వింటాడా? యేసు నామములో వినుగాక. హల్లెలూయా. ఆయన వినే దేవుడు. ఆయన బలపరిచి ఆదరించి కృపాక్షేమములను మన కొరకు సమకూర్చి పంచేవాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి కొరకు? 5 రొట్టెలు 2 చేపలు ఎవరి కొరకు? చెప్పండి, ఎవరి కొరకు? ప్రజల కొరకు, మన కొరకే. 5,000 మంది తినగా ఇంకను 12 గంపలు మిగిలినాయి. నీ కష్టకాలములో, లేమిలో ఆయన చూస్తున్నాడు. అయ్యా, నా పిల్లలు 3 దినాలు నాతోనే ఉన్నారు, వాళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉండటం నాకు ఇష్టం లేదు, వారికి నేను ఏదో ఒకటి చెయ్యాలి. హల్లెలూయా. వారికి నేను ఏదో ఒకటి పెట్టాలి. హల్లెలూయా. నేను వారిని ఖాళీ కడుపుతో పంపనబ్బా. ఈ 5 దినాల ఉపవాస ప్రార్థనలు దేవుడు మిమ్మల్ని ఖాళీగా ఉంచడు. ఆయన ఆశీర్వాదించి మీ శ్రమలను, మీ నిందలను కొట్టివేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మన నిందలను కొట్టివేయవాడు. ఆమేన్. ఆయన మన శ్రమలను విడిపించేవాడు. ఆమేన్. ఆయన మన సంఖ్యలను తుత్తునీలు చేయవాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థం కావాలి, నేను ఎటువంటి స్థితిలో దేవుని దగ్గర ఉన్నాను, నేను ఏ స్థితి కలిగి ప్రభుత్వం ఉంటున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు. నా మనవి ఆలకించి నాకు చిన్న ఉత్తరం దయచేయ. ఒక ప్రేమికుడిని అడుగునట్టు అడుగుతున్నాడు. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు చూపని ప్రేమ. ఉందా? పాట తీసిస్తారా? ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు చూపని ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది